ఒక అందమైన ఉదయం. ఇద్దరు స్నేహితులు మైదానంలో ఎంత సంతోషంగా సరదాగా ఆడుకుంటున్నారు. ఉంది. నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు. చాలా సరదాగా ఉంది. ఇంకా ఆడదాం. హాయ్, ఎంత బాగుంది రోజు. అవును, చాలా హ్యాపీగా ఉంది. క్యారెట్ చాలా టేస్టీ. మరిన్ని తినేద్దాం. మిలో, అక్కడ చూడు. ఏమైంది టింకు? చాలా అందంగా ఉంది కదా. అవును, వెళ్ళి చూద్దాం. కొద్దిసేపటికి వారు అడవి వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మిలో, రా. ఈ దారి ఎంత అందంగా ఉందో చూడు. వస్తున్నా టింకు. చాలా ప్రశాంతంగా ఉంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న పెద్ద చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం మీలోకు కొంచెం అనుమానం కలిగించింది. అక్కడ ఎర్రగా మెరిసే బెర్రీలు కనిపించాయి. టింకుకు వాటిని తినాలని అనుకున్నాడు, కానీ మీలోకి అవి సరైనవిగా అనిపించలేదు. అతను ధైర్యంగా లేదు అన్నాడు. మిలో, ఇవి తిందాం. ఇవి సురక్షితమేనా టింకు? ఎంత ఆలోచిస్తావు? రా, ఒక్కసారి ట్రై చేద్దాం. నాకు కొంచెం సందేహంగా ఉంది. నేనే చేస్తాను. వద్దొద్దు, నేనొక్కడినే చేస్తాను. ఆగు పిల్లలు. అప్పుడే ఒక తాబేలు ఈ వచ్చింది. బెర్రీలు ప్రమాదకరం. వీటిని తింటే అనారోగ్యం వస్తుంది. టింకు తన తప్పును అర్థం చేసుకున్నాడు. నిన్ను వినాల్సింది. సారీ మిలో, నిన్ను బలవంతం చేయకూడదు. పర్లేదు. నాకు సరైనట్టు అనిపించలేదు అన్నాను. మనసు ఒప్పుకోనప్పుడు లేదు అనడం ధైర్యం. నువ్వు నిజంగా ధైర్యవంతుడు మిలో. చివరికి ఇద్దరూ మళ్ళీ స్నేహంగా మైదానికి తిరిగారు.